ఇప్పుడు జపాన్ లాంటి ప్లేసెస్, జపాన్ హైయెస్ట్ డెవలప్డ్ కంట్రీ ద హోల్ వరల్డ్. వాళ్ళు కూడా ఒక చెట్టు అడ్డొస్తుందంటే చెట్టుని కొట్టేయరు, ఆ చెట్టుని కలుపుకొని ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో ఫొటోస్ మనం గూగుల్లో కొడితే చూడొచ్చు. ఎక్కడ కూడా వాళ్ళు చెట్టులు కొట్టారు అంటే వాళ్ళు ఆ గ్రీన్ స్పేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే మొత్తం కోల్పోయిన తర్వాత మనం తెలుసుకుంటామా, ముందే తెలుసుకుందామా? అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎప్పుడో నష్టపోయిన తర్వాత నష్టం కాకుండా చూసుకోవడం బెటర్ కదా. అండ్ మయన్మార్లో ఇప్పుడు వచ్చే ఎర్త్ క్వేక్స్, ఫారెస్ట్ అనేది డీఫారెస్టేషన్ చేస్తున్నాం, కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియాని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఫారెస్ట్ ఏరియా అనేది ఎంత ఉంటే సో దేశం అనేది అంత సుభిక్షంగా ఉంటుంది, అంటే అంత ప్రాస్పర్ అవుతుంది. సో మనము మదర్ నేచర్ని రెస్పెక్ట్ అనేది చెయ్యాలి. మనం కనుక ఎన్వైర్న్మెంట్కి నేచర్కి అగెన్స్ట్గా వెళ్తే నేచర్ మనకి అగెన్స్ట్గా వెళ్తుంది. జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ప్రకృతి జోలికి మనం వెళ్ళొద్దు, ప్రకృతి జోలికి మనం వెళ్తే ప్రకృతి మన జోలికి వస్తుందని చెప్పేసి. అండ్ ద మెయిన్ క్యాప్షన్ ఈజ్ డు నాట్ డిస్టర్బ్. ఈ డు నాట్ డిస్టర్బ్ అనే స్టేట్మెంట్ నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తున్నాను. ఇప్పుడు కేరళ లాంటి స్టేట్ చూసుకుంటే అక్కడ గ్రీనరీ ఎక్కువ, అక్కడ అసలు టెక్నాలజీ ఇవన్నీ కాదు, మెయిన్ వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ వచ్చి గ్రీనరీకి, గ్రీన్ స్పేస్కి. ఎక్కడ చూసినా చెట్లే, ఒక్కొక్క ఇల్లు ఏకర్స్లలో ఉంటుంది. సో వాళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది గ్రీనరీ కాబట్టి ఈరోజు కేరళ నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా. ఇది ఎందుకు గవర్నమెంట్కి అర్థం కావట్లేదు? ఇంకోటి, నిన్న వెళ్ళి అక్కడ పరిస్థితులు చూస్తే యూనివర్సిటీలో ఎవరైతే పోలీసులు వెళ్ళి అక్కడ చెట్లు కొట్టిపిస్తున్నారో అదే పోలీసులు వెళ్ళి అదే చెట్ల కింద షెల్టర్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తట్టుకోలేని ఎండ, ఆ తట్టుకోలేని ఎండలో ఏం చేయాలని అర్థం కాక చెట్ల కింద వెళ్ళి ఆసరా తీసుకుంటున్నారు. ఇది అక్కడనే ప్రూవ్ అయిందండి, చెట్లు అనేది మనిషికి ఎంత అవసరమో. ఎండాకాలంలో అదే చెట్ల కింద పోలీసులు వెళ్ళి షెల్టర్ తీసుకుంటా ఇంకో దిక్కు వెళ్ళి చెట్లను కొట్టేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నాడో పబ్లిక్ గుడ్ కోసం తీసుకుంటుందని నేను నమ్ముతున్నా. కానీ ఈ డెసిషన్ మాత్రం ఖచ్చితంగా కూడా ప్రజల గుడ్ కోసం కాదు. ఎందుకు అంటే ఇంతమంది బయటకు వచ్చి అగెయిన్స్ట్గా ఉన్నారు అంటేనే, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇంతమంది దీనికి ఒప్పుకోవట్లేదు అంటేనే అక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే ఇది తప్పు డెసిషన్ అని చెప్పేసి. ఇది నేను అందరు ప్రజల తరఫున మాట్లాడుతున్నమాట. ఆర్టికల్ 48A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏ పరిస్థితులైనా సరే ఫారెస్ట్ని కాపాడాలి. అండ్ ఆర్టికల్ 51A ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పేది కూడా ఇదే, ఎవ్రీబడి షుడ్ ప్రొటెక్ట్ అండ్ ఎండివర్ ది ఎన్వైర్న్మెంట్. అంటే మన ప్రథమ డ్యూటీ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ని కాపాడమే. సో ప్రజలకి మనం అది చెప్తున్నప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ అనేది దాన్ని పాటించాలి ముందు. సో ఫైనలీ నేను ఒక్కటి చెప్తున్నా, డు నాట్ డిస్టర్బ్ ద నేచర్, అదర్వైజ్ నేచర్ విల్ డిస్టర్బ్ అస్.